నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడో దశల వారీగా మేము అందరికీ ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తామని చెప్తారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళే కావాలనే వాళ్ళు టీచర్స్ ను మ్యానిపులేట్ చేస్తామని చెప్తూ వస్తారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? టిఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల అంశం కాబట్టి ఆ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే డిఏలు 5 విడతల డిఏ మంజూరు కాకపోయాయి కాబట్టి మాకెప్పుడు మంజూరు అవుతుంది అని ప్రాథమిక సభ్యుడు నిలదీస్తాడు. కాబట్టి తదనుగుణ్యంగా ఏదో గ్యాప్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘాలకు గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని సమన్వయం చేయడానికి సమన్వయ కమిటీ ఏర్పాటైంది. దీంట్లో ఏ పొలిటికలైజేషన్ ఏం లేదు, ఇలా ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. అన్ని పొలిటికల్ పార్టీలతో మాట్లాడతామని చెప్పినాం ఇంతకుముందే. ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కలుస్తాం, బీజేపీ పార్టీ అధ్యక్షుని కలుస్తాం, అదేవిధంగా సిపిఐ పార్టీ అధ్యక్షుని కలుస్తాం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కలుస్తాం. వీరందరూ కూడా మాకు అనుకూలంగా మా డిమాండ్లకు అనుకూలంగా సానుకూలంగా చెప్పబడుతున్నాం. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద మాకు వ్యతిరేకమైనటువంటి భావన లేదు. మా డిమాండ్లే ప్రధానం తప్ప వేరే మాత్రం లేదు. రేవంత్ రెడ్డి ప్రతిసారి ఏం చెప్తున్నా అంటే అప్పు పుట్టట్లేదు, ఢిల్లీకి వెళ్తే దొంగలా చూస్తున్నారు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తూ వస్తా ఉన్నాడు. దాని మీద మీకు ప్రత్యేకంగా చెప్తున్నది ఏమిటంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి నివేదికలో ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది అని అనటానికి మనది 24వ రాష్ట్రం ఉన్నది. అంటే 23 రాష్ట్రాలు మనకన్నా కింద ఉన్నాయి. 28 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలు మనది ఉన్నప్పుడు 4వ రాష్ట్రం మనది ఉన్నప్పుడు మన ఆర్థిక పరిస్థితి అట్లుంటదా అండి? కాబట్టి ఆయన చెప్పేది ఏదైతుందో సరి అయింది కాదు. అందాల పోటీలు నిర్వహించబడుతుంది, ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహిస్తే ఎటువంటి యొక్క పరిస్థితి ఉంటది నీకు, మాకు డిఏ మంజూరు చేసే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా మీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ వ్యతిరేకత అనేటువంటి మాట లేదు. మాకు మాత్రం మా డిమాండ్లే పరిష్కారం. దాంట్లో మౌలికమైనటువంటి ఒక డిమాండ్లు 5 డిఏలు మంజూరు కావాలి, 2వది పిఆర్సి నివేదిక తెప్పియాలి, దాన్ని అమలు పరచాలి, 3వది హెల్త్ కార్డులు కావాలి. ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంతవరకు జీతాలు సక్రమంగా వస్తలేవు వారికి జీతాలు ఇవ్వాలి. మోడల్ స్కూల్స్ టీచర్లకి ఇంతవరకు జీతాలు రాలి, వారికి కూడా జీత భత్యాలు ఏవైతున్నాయో 010 హెడ్ కింద జీతాలు చెల్లించాలనేటువంటిది మౌలికంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కాబట్టి ఆవిర్భావ దినోత్సవం నాడు మీ ఉపన్యాసంలో వీటినన్నిటి కూడా పరిష్కరిస్తున్నట్టుగా మీరు ఉటంకించవలసిందిగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ డబ్బులు లేకుంటే మరి ప్రజలు కడుతున్న పనులను ఎటుపోతున్నాయి కదా, మేము అదే అడుగుతున్నాం. ఎందుకంటే నివేదికలు తయారు చేసేది మా ఉద్యోగస్తులేనా, మాకు డబ్బులు ఎక్కడ ఉంటున్నాయని మాకు తెలుసా. కాబట్టి కేవలం ప్రజలను రెచ్చగొట్టేటట్టుగా ప్రజలు ఉద్యోగులు వేరు అనేటువంటి మాటతోటి 2% ఉద్యోగులు ఏమున్నారు మీరేం చేస్తారు అనేటువంటి మాట వచ్చింది ఆయన నోట. కాబట్టి అది సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఉద్యోగుల యొక్క సంక్షేమం పరిష్కారం చేస్తా అనేటువంటి ఒక మాట నువ్వు ఆనాడు తెలంగాణ మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినావు. దానికి అనుకునే మేము డిమాండ్ చేస్తున్నాం. 5 డిఏలు ఇస్తానన్నావు, అదే పిఆర్సి నివేదిక ఇస్తానన్నావు, హెల్త్ కార్డులు ఇస్తా అన్నావు. ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి మేము 17 ఏళ్ల తర్వాత 15 నెలల వరకు ఓపిక పెడుతూ వచ్చినాం. 15 నెలల్లో పరిష్కారం కాకపోయే వరకు ఇక విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ పెన్షనర్ బెనిఫిట్స్ ఒక్క పైసా రాకపోయాయి. ఎందుకంటే మార్చి నుంచి ఇంతవరకు ఎంతో మంది రిటైర్ అవుతూ వచ్చారు. అంటే ఇన్ని నెలల నుంచి కూడా జీత భత్యాలు సరిగా రాక, సరైన పెన్షన్ బెనిఫిట్స్ లేక ఎంతో మంది చనిపోతున్నటువంటి ఒక ఉదంతం కూడా ఉన్నది. ఇప్పటికే కొంతమంది హైకోర్టులో కేసులు వేసారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా ఎప్పుడైనా పోరాటం ద్వారానే సాధించుకున్నాం తప్ప మేము కోర్టుకు వెళ్ళి సాధించుకున్నటువంటి ఒక ఉదంతం లేదు. కాబట్టి వారితో కూడా చెప్తున్నాం, మేము కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు, మనమే తప్పకుండా పోరాటం చేస్తాం, రేవంత్ రెడ్డి గారితో ఇప్పిస్తాం అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ.